అండి వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే కాశీ విశాలాక్షి దర్శనం అయితే అయ్యింది. నైట్ కూడా మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడ కౌంటర్లోనే ఫోన్స్ అన్నీ పెట్టేసి వెళ్ళాం. అండ్ పూజ సామాగ్రి కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం. కాశీ విశాలాక్షి ఎట్లా వెళ్ళాలంటే చిన్న చిన్న సందుగుందులు వెళ్ళాలి. వెళ్తే తీరా చూస్తే అక్కడ చిన్న విగ్రహం ఉంది. కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మేము నడిచి వెళ్ళింది దాదాపుగా 800 మీటర్లు 900 మీటర్లు నడిచి వెళ్ళాము. కూర్చోబ్బా. కానీ ఫలితం అయితే చిన్నదే ఉందన్నమాట. అంత ఫలితం లేదు. సో మళ్ళీ వెన్ను తిరిగాం ఘాట్స్ తిరగడానికి. సో వెళ్తున్నాం ఘాట్స్ తిరగడానికి. ఈ రోడ్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయనేసి. ఈ రోడ్లలో బైక్ తీసుకెళ్ళాలంటే ఎంత టఫో మీరే ఆలోచించండి. పాపం మీరు కూడా ఆమె క్లీన్ చేస్తున్నానంటే ఆమెకి ఎంత ఓపిక ఉండట్టు. చిన్న చిన్న సందులు గొంతులు అంతే, ఏం లేవు ఇక్కడ. చిన్న చిన్న సందులు. వీళ్ళు ఎట్లా బతుకుతారో పాపం. వీళ్ళ జీవితం ఎంత దుర్భరమైందంటే పాపం గట్టిగా వర్షం పడితే కూడా రోడ్లు ఉండవు, వీళ్ళు నడవడానికి రోడ్లు కూడా ఉండవు. మనం ఆపితే ముందుకెళ్ళాం. సో నిదానంగా అట్లా వెళ్ళిపోవాలంతే. మేము లెఫ్ట్లో పోలీసు వాళ్ళు అడిగాం నైట్లో ఈ రోడ్లోకి రావచ్చా అని. బైక్ వెళ్తుంది వెళ్ళండి అనేసి అన్నారు. సో ఫైనల్గా ఇటుకు వచ్చి చూస్తే రోడ్డు పరిస్థితి ఇది అన్నమాట. ఇట్లాంటి రోడ్లలో బండికి ఎట్లుంటుందంటే ఫస్ట్ గేర్ అంతే, ఫస్ట్ గేర్ క్లచ్ పట్టుకొని ముందుకు పోవాలంతే. నేను కాశీ అంటే బాగా తిరువణామలై లాగానో కాళహస్తి లాగానో ఉంటుంది అనుకున్నా. కానీ ఇక్కడ అంతా ఓపెన్ టైప్ అనమాట. ఎవరన్నా వెళ్ళొచ్చు, నేరుగా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని ముట్టుకొని కూడా రావచ్చు. అంతా ఓపెన్ టైప్ పెట్టేశారు. రిస్ట్రిక్షన్స్ అయితే ఓన్లీ మొబైల్ అలో లేదు, అంటే లెదర్ ఐటమ్స్ ఇట్లాంటి ఉంటాయి కదా, అవి అలో లేదు అంతే. తప్పించి మిగతా ఎత్తుకోపోవచ్చు అనమాట. పర్సు ఇట్లాంటివి ఎత్తుకోపోవచ్చు. ప్లాస్టిక్ ఐటమ్ అస్సలు అలో లేదు లోపలికి. చెంబు ఒకటి ఇస్తారు, చెంబులో నీళ్లు పోసుకెళ్ళండి, పోయేసి అభిషేకం చేయండి అనేసి. మనం వెళ్ళి అక్కడ నీళ్ళు పట్టుకొని అక్కడే అభిషేకం చేయొచ్చు. అదొక గొప్ప ఫెసిలిటీ. తిరువణామలైలో కాళహస్తిలో అట్లాంటి ఫెసిలిటీ అయితే మనకు దొరకదు. మనం నేరుగా వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు. తిరుమల తిరుపతిలో ఎలాగా దర్శనం చేసుకొస్తామో అలాగా.